కృష్ణా జిల్లాల తరహాలోనే గోదావరి నీళ్లను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బనకచెర్ల పేరుతో రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ మేరకు 80,000 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరున ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలువబోతుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తే కాంగ్రెస్ నానా యాగి చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. అయితే ఏపీలోని బెల్లంపల్లి వద్ద చంద్రబాబు ప్రభుత్వం 150 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ నిర్మించబోతుందని తెలిపారు. ప్రాజెక్ట్ ఏంటి? కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల తరలింపు, 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతా ఉంది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తూ ఉంది. కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగిస్తారు. ఇది మ్యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించినటువంటి ప్లాను. పోలవరం నుంచి వారు మన ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మన బనకచెర్ల రెగ్యులేటర్కు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా ఇందులో ఈ రెడ్దంతా కూడా టనలు. ఇది ప్లాన్ ఆఫ్ ద ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ గోదావరి బనకచెర్ల లింక్. సో ఇది 3 సెగ్మెంట్స్ చేసిండ్రు. సెగ్మెంట్ 1 పోలవరం టు ప్రకాశం బ్యారేజ్, సెగ్మెంట్ 2 ప్రకాశం బ్యారేజ్ టు బొల్లంపల్లి రిజర్వాయర్, సెగ్మెంట్ 3 బొల్లంపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల రెగ్యులేటర్. 3 భాగాలుగా 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. గోదావరి వరద జలాలనే వాడుకుని బనకచెర్ల నిర్మిస్తున్నామని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డు చెప్పలేదనడాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసి తక్షణమే పనులు నిలిపివేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను హరీష్ రావు మరోసారి బట్టబయలు చేశారు. అన్ని అనుమతులున్న తెలంగాణ ప్రాజెక్టులకు మోకాలడిన చంద్రబాబు ఏ అనుమతులు లేని బనకచెర్లను ఎలా నిర్మిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. నంబర్ 2, తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇది పరమాబద్ధం. నంబర్ 3, ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఇది పెద్ద జోకు. ఈ 3 అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఉదాహరణలు. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది. కాళేశ్వరంకు సిడబ్ల్యూసి నుంచి 10 అనుమతులు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. దాని అనుమతి కూడా వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద 13/6/2018 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ద క్లియరెన్స్ ఆఫ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ద సెడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. వారు ఏమన్నారు? కాళేశ్వరం అనేది యాక్చువల్గా ఇట్స్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 లింకులు 28 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినారు. నేను మొన్నటి ఇచ్చిన ప్రజెంటేషన్లో 7 లింకుల్లో 6 లింకులు సేమ్. ఒక్క మొదటి లింకు మాత్రం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసి సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము. అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో
కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు, దిస్ ఈజ్ ఏ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇది. ఇప్పుడేమంటుండు, గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి, నేను వరద జలాలు తీసుకుపోతున్నాను, మరి చాలా నీళ్లు ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు, ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నావో ఇవాళ సమాధానం చెప్పాలన్నా వద్దా? భక్త రామదాస్ అనే లిఫ్టు మనం పాలేరు మీద పెట్టినాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పారుతుంది. అయితే అక్కడ ఏం జరిగింది, టేలెండ్ ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతలేవు కనుక ఎస్ఆర్ఎస్పి ఈజ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, సిడబ్ల్యూసి అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దానికి నీళ్లు సప్లిమెంటేషన్ కోసం ఒక లిఫ్ట్ పెట్టినాం. అది కొత్త ఆయకట్టు కాదు, నాన్ అప్రూవ్డ్ కాదు. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖ. భక్త రామదాసు ఎల్ఐఎస్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ ఎన్ఎస్ లెఫ్ట్ కెనాల్ టు ఇంటిగ్రేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ కేఆర్ఎంబి సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్. అఫ్ కోర్స్ అదేమో ఓల్డ్ ఆయకట్టే. ఏమంటాడు, కేఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎట్లా కడతారు, దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి నీ గోదావరి బంకచెర్లకు జిఆర్ఎంబి పర్మిషన్ ఉందా, సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది, కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఈ అన్ని ప్రాజెక్టుల మీద లేఖ రాసింది. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేసీఆర్ గారు 25 టీఎంసీలు సరిపోవని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు, కల్వకుర్తికి 25 ఉండే, ఇప్పుడు 40 టీఎంసీలకు ఎట్లా పెంచుకుంటారు, ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటరెడ్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వేన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద సిడబ్ల్యూసి కేఆర్ఎంబి టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి, కేఆర్ఎంబి అనుమతి, సిడబ్ల్యూసి అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బంకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బంకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది, ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. తుమ్మిళ్ళ లిఫ్టు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు ఆర్డిఎస్ అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆర్డిఎస్ ప్రాజెక్టులో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు 20-30 ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి తెస్తే, సరే సప్లిమెంటేషన్ కోసం
ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30-40 వేల ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు. బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. 87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30-40 వేల ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద KRMB CWC అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. వెల్కమ్ బ్యాక్. పునర్విభజన చట్టానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించాల్సిన మోదీ సర్కార్ నిస్సిగ్గుగా నిధులు సమకూరుస్తోందని దుయ్యబట్టారు. గోదావరిలో తెలంగాణ నీటి వాటాను తగ్గించి 200 TMCల నీటిని హక్కుగా మార్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు. నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రోప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ కెన్ బి టేకెన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ అబ్టైనింగ్ శాంక్షన్ ఫ్రమ్ ద అపెక్స్ కౌన్సిల్ ఆన్ రివర్ వాటర్ రిసోర్సెస్. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanction by the said Apex Council. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు, గోదావరి అయితే GRMB బోర్డు, కృష్ణానది మీద అయితే KRMB బోర్డు ముందు అనుమతించాలి. తర్వాత CWC క్లియరెన్సులు రావాలి. తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి. మరి ఈ మూడిట్లలో ఏది ఉంది? ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూశారు ఆ రోజు. అంటే మీ బోర్డు అనుమతి లేదు, CWC అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు అడ్డుపడ్డారు. అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్. మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ఈజ్ టోటలీ న్యూ ప్రాజెక్ట్. దే ఆర్ బుల్డోజింగ్ లైక్ ఎనీథింగ్. బీజేపీ సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మనకు ఎట్లా నష్టం? 200 TMCలను హక్కుగా మార్చుకునే కుట్ర. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కృష్ణా మీద మొన్ననే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది. ఏ రాష్ట్రమైనా కూడా 1956 సెక్షన్ 3 కింద ఒక అవార్డు అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వితిన్ 1 ఇయర్ వేయాలి. మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి కృష్ణా నది మీద సెక్షన్ 3 మీద మనం అవార్డు తెచ్చుకున్నాం. దానికి చాలా రకాలుగా ప్రయత్నాలు కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి అప్పటి ఉమాభారతి గారిని, గడ్కరీ గారిని, ఆ తర్వాత షెకావత్ గారిని కలవడం, వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టుకు పోవడం, వాళ్ళు మళ్ళీ వింటే కోర్టులో కేసు విత్డ్రా చేసి సెక్షన్ 3ని మనం కృష్ణానది మీద సాధించినాం. ఇప్పుడు మనకు తాత్కాలిక ఒప్పందం 66-34 ఉంది. బట్ కేసీఆర్ గారు సాధించిన సెక్షన్ 3 వల్ల రేపు 500కు పైగా TMCలు కృష్ణానదిలో మనకు వచ్చే వెసులుబాటు కలిగింది. సో అది కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి సెక్షన్ 3ని కృష్ణానది మీద సాధించారు. నా ఇక్కడ గోదావరి మీద ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా ట్రిబ్యునల్ వేయండి అని సెక్షన్ 3 కింద ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్ వేయాలి. ఇప్పుడు చంద్రబాబు కుట్రేంది, అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందుకు పోయి ఏం చెప్తారు? అరే ఆల్రెడీ మేము చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం, మేము ఆల్రెడీ చాలా ఎకరాలు దీని కింద పారుతా ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది. ఆనాడు కృష్ణానదిలో బచావత్ అవార్డు వచ్చినప్పుడు కృష్ణా డెల్టా కింద ఆ రోజు నీటి పారకాన్ని చూపించి ఇప్పటికే మాకు ఇన్ని లక్షల ఎకరాలు పారుతూ ఉంది, మాకు మరి రైపేరియన్ రైట్స్ ఉంటాయని ట్రిబ్యునల్ ముందు వాదించి ఆ రోజు నీటి కేటాయింపులు జరుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? చెప్పేదేమో వరద జలాలు, కానీ
రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ రాబోతా ఉంది. ఆ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇన్ని లక్షల ఎకరాలకు దీని కింద ఆయకట్టు వచ్చింది, మరి ఇంత నేషనల్ వేస్ట్ కదా, ఈ డబ్బంతా వృధా అవుతుంది కనుక మాకు నీళ్లు కేటాయించండి అనేటువంటి ఒక రైట్ క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారంగా ట్రిబ్యునల్ రాకముందే వేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆ రాష్ట్రానికి హక్కు క్రియేట్ చేయడం కోసం ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నం. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 969 టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది, పదే పదే వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, ఆ జీవోలు మేము ఒప్పుకోం, ఆ 969 మేము ఒప్పుకోం అని వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంది, రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇవన్నీ వాదనలు వినిపించి మన నీటి వాటా తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మనం 969 ఇలా వాడుకుంటలేం, మన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మనం ఆ రైట్ను ఎస్టాబ్లిష్ చేయకముందే, మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించకముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఎస్ఎల్బీసీ పనులను యథాతథంగా నిలిపివేస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చావు కబురు చల్లగా చెప్పారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మరో కొత్త మిషన్ తీసుకొచ్చి 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. గొప్పలు చెప్పుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చావు కబురు చల్లగా చెప్పినట్లు గతంలో వెనుకటి నుంచి మేము చెప్తున్నటువంటి మాటనే. కానీ బూర్ఖప్పు పట్టుదలకు పోయి అనవసరంగా కొనసాగించి ఇప్పుడు చేతులు ఎత్తేసి మనం చెప్పేసినారు. ఎస్ఎల్బీసీ ఆ పనులని యథాతథంగా ఆపేస్తున్నాం, ఇంకేం చేయడానికి వీలు కాదు. మళ్ళీ ఈ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది తీయడం సాధ్యం కాదు కాబట్టి మేము ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రత్యామ్నాయ ఆలోచన అంటే మరో టనల్ బోరింగ్ మిషన్ను తెప్పించి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని వచ్చి మిగిలినటువంటి పని పూర్తి చేస్తాం, 2 రోజులలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. అటువంటి టనల్ బోరింగ్ మిషన్ కొత్తగా మన రిక్వైర్మెంట్ ప్రకారంగా కావాలి అని ఆర్డర్ ప్లేస్ చేస్తే కూడా ఆర్డర్ ప్లేస్ చేసి వాళ్ళకి పేమెంట్ షెడ్యూల్ ప్రారంభమైనప్పటి నుంచి డెలివరీ చేయడానికే 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ల తర్వాత ఆ మిషన్ను తీసుకొని వచ్చి నిజంగానే పని మొదలు పెడితే అప్పుడు ఆ పని ప్రారంభించినాక పూర్తి కావడానికి ఏ రకమైన ఇబ్బందులు అంటూ లేకుండా జరిగితే ఒకవేళ అప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది కనీసం, తక్కువలో తక్కువ. ఈ యథార్థాలను సాంకేతిక పరమైన అంశాలు ఇట్లా ఉండగా కూడా మళ్ళీ అదే పాత పద్ధతులల్లో 2 ఏళ్లలో మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పి ప్రజలని తప్పుదో పట్టించడం అనేది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే 2014 వరకు సమైక్య రాష్ట్రంగా ఉన్నంత వరకు ఈ ఎస్ఎల్బీసీ పథకం ప్రారంభమైనాక ఈ టన్నల్తో శ్రీశైలం నుంచి సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాకి ఆ కృష్ణా జలాలను తీసుకుపోయి దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ టనల్ ద్వారా సొరంగ మార్గం ద్వారా నీళ్లు తీసుకుపోయేటువంటి ఈ పనికి శ్రీకారం చుట్టింది సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో. ఆ రోజే సమైక్య రాష్ట్రంలోనే ఆ రోజే మనం చెప్పినాం, తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పద్ధతి ఇది కాదు, ఇది విధానం కాదు, ఈ విధానంలో పోతే ఇది ముందలు పడేది కాదు, ఇది ఫలితం రాదు, ప్రజలకు నిధులు ఖర్చు అయితే తప్ప మొదలుపెట్టినాం మిమ్మల్ని సంతృప్తిపరచడానికి, తెలంగాణ ప్రజలకు మేము గొప్ప పని చేస్తున్నాం చూపించడానికి మనకు వస్తుంది తప్ప ఇది ఫలితం ఇచ్చేది కాదు అని ఉద్యమ సమయంలో కూడా అనేక సార్లు చెప్పినాం. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే దానికి ఉండేటువంటి పరిస్థితులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని, 1 టైగర్ ప్రాజెక్ట్, అది 2 రిజర్వ్డ్ ఫారెస్టు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలా, టైగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి క్లియరెన్సెస్ ఇవి చాలా ఉంటాయి. కాబట్టి అక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే అనేక రకాల సాంకేతిక అంశాలు ఉంటాయి. ప్రభుత్వానికే కనుక చిత్తశుద్ధి ఉంటే, నీళ్ళు ఇవ్వాలనే సంకల్పమే ఉంటే ఈ టనల్ బోరింగ్ మిషన్ ఈ పద్ధతిలో కాకుండా ఆడిట్ సిస్టమ్ పెట్టి, ఎట్లయితే వాళ్ళ పాలమూరు రంగారెడ్డిలో కానీ కాళేశ్వరంలో కానీ టనల్స్ ఏ విధానంలో అయితే తోడిందో తెలంగాణ సర్కారు ఆ పద్ధతులు చేయాలని ఆనాడే చెప్పినాం మనం. దాంతో రిపేర్స్ మెయింటెనెన్స్ కానీ ఆక్సిజన్కి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే
నివారణ చర్యలు తీసుకోవడానికి కానీ ప్రాజెక్టు ఆగకుండా ముందుకు పోవడానికి కానీ ఆస్కారం ఉంటుందని వెనకటికే చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. కమిషన్లో విచారణల పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విమర్శించారు. జనగామ జిల్లా వేలేరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కేటీఆర్పై కక్ష సాధించేందుకే ఫార్ములా ఈ కార్ రేసుపై విచారణ జరుపుతున్నారని రాజయ్య మండిపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రేవంత్ నిర్వహించిన అందాల పోటీలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదని రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో దాదాపు ఆనాడు 180 కోట్ల ప్రజలు ప్రపంచం మొత్తంలో దాన్ని వీక్షించడం జరిగింది. 150 దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలనే కార్యక్రమం. తెలంగాణ ప్రతిష్ట ఇమిడించజేయడానికి ఆనాడు పారదర్శకంగా HMDA ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి 44 కోట్ల రూపాయలు పంపించినట్టు RBI నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శకంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి 2 సార్లు ఎంక్వైరీ అయిపోయినాయి. మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముత్యంలా కేటీఆర్ గారు బయటకు వస్తారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని కేసులు అభియోగించినా, ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కానీ కేటీ రామారావు గారు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మేము మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వెంటాడతాం, నిలదీస్తూనే ఉంటాం. ఈరోజు ప్రజలకు అలివి కాని హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఈ కేసులను పెట్టే కార్యక్రమం కనబడతా ఉంది. తెలంగాణ ప్రజలను మోసపుచ్చేలాగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా పథకం ఇంతవరకు ఒక్కరికి ఇవ్వలేదన్నారు. రైతు బంధునే 12,000కు పెంచి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంద్రమ్మ ఇండ్ల కమిటీల లంచం తీసుకుని మళ్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు. కౌలు రైతులకు రైతు భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం, రాజీవ్ యువ వికాసం పథకాలు ఎంతమందికి ఇచ్చారో లెక్కలు బయటపెట్టాలని రేవంత్ సర్కార్ను నిలదీశారు సుంకె రవిశంకర్. వానాకాలం వచ్చింది. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు 25వ తారీఖు వరకు రైతు భరోసా ఇస్తామని ఆ పేపర్లో చూసిన. ప్రభుత్వం ఏర్పడగానే రైతు బంధు ఎకరాన ఏడాదికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి మళ్ళీ ఇవాళ జూన్ 25కి వచ్చినాం. వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో ఇప్పటి వరకు రైతు భరోసా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 15,000 అన్నారు, 12,000కి వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగుకు యోగ్యమున్న సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఆ రైతు బంధు ఒకటేసారి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా 3 ఎకరాలు 4 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేయి దులుపుకున్నది. మీరు ముఖ్యమంత్రిగా 18 మాసాలు దగ్గర దాకా వస్తుంది. ఇవాళ మీరు ఎంతమందికి రైతు భరోసా ఇచ్చిండ్రని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము కౌలు రైతులకు కూడా ఇస్తామని అన్నారు. అదేవిధంగా భూమి లేని ఉపాధి హామీ కూలీలు, భూమి లేని వాళ్లకు 12,000 చొప్పున ఇస్తామని చెప్పారు. మరి ఎంతమందికి వాళ్ళ కౌలు రైతులకు కూడా ఎంతమందికి ఇచ్చిండ్రో నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలి. తెలంగాణ ప్రజలు మోసపోవడానికే ఉన్నారని ఎన్నికల కంటే ముందు చెప్పిండు. గదే పని ఆయన ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని అట్లా 17 నెలలుగా నడిపిస్తూ ఉన్నాడు. రుణమాఫీకి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇస్తామని చెప్పి ఇవాళ రుణమాఫీ
ఏదైతే ఉందో రైతు భరోసా లాగా రుణమాఫీ కూడా ఎగ్గొట్టినట్టయినా ఆ గ్రామాలలో రుణమాఫీ గీళ్ళకు కూడా చేయలేదు, తప్పకుండా వీళ్ళకి ఇస్తామని కూడా పెట్టాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2వ తారీఖు నాడు మరి 50,000 నుంచి 1,00,000 వరకు ఇస్తామని చెప్పారు. జూన్ 14 తారీఖు వచ్చింది. దాదాపు 17 లక్షల వరకు దరఖాస్తులు పెట్టుకుంటే ఒక్క నిరుద్యోగి కూడా, ఒక్క యువకునికి కూడా రాజీవ్ యువ వికాసం అది 1,00,000 కాదు, 50,000 కాదు, ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇది వెంటనే నిరుద్యోగ యువతకి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి. అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేస్తాం అని అన్నారు. ఇందిరమ్మ కమిటీలు వేసి అధికారులతో పాటుగా ఇందిరమ్మ కమిటీలు వేసారు. 50,000 రూపాయలు లంచం తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకే అప్పజెప్పే పరిస్థితి ఇవాళ ఇందిరమ్మ కమిటీ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఇల్లుందో వాళ్ళకే మంజూరు చేశాను. వాళ్ళు మేము ఇల్లు కట్టమని రాసిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, నిజంగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి ఆలోచన నిజంగానే ఉంటే ఖచ్చితంగా అర్హులైనటువంటి నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళను గుర్తించిన లిస్టు ఉంది మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర, వాళ్లకు దీన్ని అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక భద్రకాళి చెరువు మరమ్మత్తు పనుల్లో అవినీతి జరుగుతుందని నిప్పులు చెరిగారు. భద్రకాళి చెరువులోని నీళ్లన్నీ వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుపై ఆధారపడిన 1,600 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. టెండర్ల కోసం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్ పోటీ పడ్డారని, వాళ్లకు టెండర్లు రావడం లేదని, పన్నులు పెండింగ్లో పెట్టారని ఫైర్ అయ్యారు. ఈ భద్రకాళి ఆలయం ఒక విశిష్టత, దీని చరిత్ర మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయం గురించి తెలియని వారు ఎవరు లేరు. అదేవిధంగా ఈ భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు ఒక చరిత్ర కూడా మనకు తెలియంది కాదు. ఆ రోజు కాకతీయులు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్ లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు. ఈ చెరువు గతంలో సాగునీరు, తాగునీరు అందించేటువంటి గొప్ప చరిత్ర. అయితే కాలక్రమేణా నగరం పెరగటం, నగర ప్రజల దహార్ది తీర్చడానికి మరి దీన్ని రిజర్వ్గా మార్చడం జరిగింది. ఈ చెరువు మత్తడి పడితే ఆనాడు గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసినటువంటి కాకతీయులు మత్తడి అనంతరం ఇక్కడి నుంచి నాగరం చెరువు వరకు పోయే మరి నాలాలు కూడా ఉండే. సమైక్య రాష్ట్రంలో నాలాలన్నీ కూడా కొంత ఆక్రమణకు గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పేరిట అనేక చెరువులు పూడికతీతలు, మర్మతులు, నాలాలు, మత్తడులన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా ఆ రోజు ఈ భద్రకాళి చెరువు కూడా కొంత మత్తడి పునర్నిర్మాణం, మిగతా అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2003లో పెద్ద ఎత్తున వర్షపాతం ఇక్కడ నమోదైంది. ఆ పరిస్థితిను కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే 100 కోట్లు, అదేవిధంగా 180 కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మరమ్మతు, అదేవిధంగా నాలాలు రివిట్మెంట్ అన్ని కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది. కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయటం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అమలు కాని 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి తెరలేపారు. అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా పూడికతీత పేరుతోని, సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపారు. పాపం మంత్రులకు, ఇటు మేయర్కు, ఇటు ఎమ్మెల్యేకు, ఎంపీకి అవినీతి వాటాల పోసుకోలేదు. ఈ టెండర్లు మేం దక్కించుకోవాలని మంత్రులు,
ఈ టెండర్లు మేము దక్కించుకోవాలనే ఎంపీ, ఈ టెండర్లు మేము దక్కించుకోవాలనే ఎమ్మెల్యే, ఈ టెండర్ మేము దక్కించుకోవాలి పర్సెంటేజ్ రావాలని మేయర్, అందరి మధ్యలో సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది. సందట్లో సడేమి అన్నట్టు బినామీ కాంట్రాక్టర్లకు కూడా దక్కించే ప్రయత్నం చేసిండ్రు. చివరికి మరి అనుకున్న రీతిలో మరి మంత్రులు కనుసైగల్లో కాంట్రాక్ట్ వచ్చిందా, లేక అధికారులకు బినామీగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాత్రము కాంట్రాక్ట్ వచ్చింది. అందరూ కూడా సమంగా పంచుకొని ఇంట్లో అవినీతికి భాగస్వామైంది. దీని వెనుక రహస్యం ఏంటంటే ఇంకొక 4 వానలు పడితే నీళ్లు కొన్ని వస్తాయి, మేమంతా కూడా డీసిల్టింగ్ జరిపినాము అని చెప్పి కొలతలు లేకున్నా కూడా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఇందులో హస్తం ఉన్నదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలంటే లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించాలని ప్రపంచం అబ్బురపోయే విధంగా కాళేశ్వరం నిర్మాణం చేస్తే ఈరోజు తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరాధ దైవంగా చూసే కేసీఆర్ గారిని కమిషన్ల పేరిట మరి నిలిచి మరి అక్కడ నిలబెట్టడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా పార్టీ నాయకులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ మాకు చట్టం అంటే గౌరవం ఉన్నది. కాబట్టి మీరు ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని ఏసీబీ దాడులు చేయించినా, ఎంత మరి కేంద్రం ప్రభుత్వం ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించినా కూడా కడిగిన ముత్యంలాగా మేమందరం కూడా బయటపడతాం. దూర ప్రాంతాలకు వెళ్లలేని పేదలకు మెడికల్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గ ప్రజలు హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ ముషిరాబాద్లో జనహిత సేవ ట్రస్ట్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కిమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలోని బొలక్పూర్లో బొలక్పూర్ డివిజన్లో రంగనగర్ బస్తీలో గంగపుత్ర సంఘం దగ్గర మరి ఎస్ఆర్డి అంటే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు, జనహిత వాళ్ళు, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎస్ఆర్డి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికానికి ఎంతో పెద్ద ఎత్తున వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పేద ప్రజానికాన్ని ఆదుకున్న ఘనత కూడా ఎస్ఆర్టీ శ్రీనివాస్ రెడ్డి గారికి దగ్గర సంగతి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈనాడు వర్షాలు దగ్గర వచ్చి పడుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భం చాలామంది పేదలకు మరి ఫ్లూ జ్వరాలు, దగ్గులు, ఇలాంటి ఫీవర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎస్ఆర్టీ వాళ్ళు, జనహిత వాళ్ళు ప్లస్ కిమ్స్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈనాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కార్పొరేటర్ అనుచరులు వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో వేదికపైనే ఎమ్మెల్యే, కార్పొరేటర్ దూషించుకున్నారు. మర్యాద కాపాడుకోవాలని కార్పొరేటర్ విజయారెడ్డికి ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. దీంతో ఓపిక ఉండాలంటూ దానంకు కౌంటర్ ఇచ్చారు కార్పొరేటర్ విజయారెడ్డి. బయట
రేవంత్ సర్కార్పై ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కాంగ్రెస్ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మెత్యా తాండాలో పల్లెబాట కార్యక్రమానికి వెళ్లిన ఝాన్సీ రెడ్డికి గ్రామస్తులు ఎదురు తిరిగారు. తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య ఉందని, ప్రభుత్వ పథకాల మంజూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారని నిలదీశారు. దీంతో అక్కడే ఉంటే దాడి చేసే ప్రమాదం ఉందని భయపడిన ఝాన్సీ రెడ్డి అక్కడి నుంచి సైరన్ వేసుకుని వెళ్లిపోయారు. ప్రజా సమస్యలు విన్నప్పుడు, ప్రజల కష్టాలపై స్పందించినప్పుడు పల్లెబాట కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తొర్రూరు మండలం ఫతేపూర్లో పల్లెబాటకు వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు గ్రామస్తులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వా గ్రామంలో నీటి కొరత తీవ్ర స్థాయికి చేరింది. నీళ్ల కోసం గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఖాళీ బిందెలతో మహిళలు స్థానిక గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇంటింటికి నీళ్లు సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎన్జీఓస్ కాలనీలో వడ్డేర బస్తీలో పెను ప్రమాదం తప్పింది. ఇండ్ల మధ్యలో ఉన్న 33 kV విద్యుత్ వైర్లు తెగిపడి తీవ్ర నష్టం జరిగింది. పలు ఇళ్లలో షార్ట్ సర్క్యూట్తో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. విద్యుత్ లైన్ పునరుద్ధరించకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ఇళ్ల మధ్య నుంచి హై టెన్షన్ లైన్ తొలగించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ప్రాణహాని జరిగితే బాధ్యులెవరని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను తొలగించాలని డిమాండ్ చేశారు. పిల్లోడు గాని ఏ పాప గాని చనిపోతే మా పరిస్థితి ఏంది? ఇక్కడ నుంచి అయినా ఈ పోలు తీపిచ్చి బయట ఎక్కడైనా వేసినా మాకు ఏం కాదు, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఈ కరెంటు వల్ల మాకు ఎప్పుడు ఏమో అనేది అసలు ఇంతకుముందు కూడా మేము ఇండ్లు వదిలిపెట్టి షాదిఖానాల లేకపోతే పక్కిళ్ళల్లో అక్కడక్కడ పోయి పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ స్తంభాలు ఊగినప్పుడు మెరుపులు వస్తాయి. ఈ రోజు మిద్దె మీద వైర్ తెగిపోయి మెరుపులు వచ్చినాయి. అసలు ఇళ్ళల్లో మొత్తం కాలిపోయినాయి. మొత్తం మెరుపులు వచ్చి కింద పడి ఉంటే ఏ చిన్న పిల్లోడు కానీ ఎవరు కానీ ఇంత ఏకదం ఒక సెకండ్లో చనిపోయేటోళ్ళు. ఆ 13 kV అనేది అంత డేంజర్. కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఈ కాలనీలోకి ఆ వైర్ తీసేయాలని మా అందరి యొక్క ఒపీనియన్. ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలందరూ 40 మంది 50 మంది ఇటుకెళ్ళి ఆడుకుంటారు. అందరూ పనులకు వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఏమైందంటే పైకి నుంచి పోయారు, కింద పడితే ఎవరు లేకున్నారు కాబట్టి పిల్లలంతా దూరంకి వెళ్ళి ఆడుకుంటున్నారు కాబట్టి పెద్ద మాటలు ఎవరు లేరు. ఎవరికైనా ప్రాణ నష్టం జరగక ముందుకే ఈ చర్య చేపట్టుకొని ఈ వైర్ను 3 వైర్లు ఊరతకి లేకుంటే పొలం అవతకి వెళ్ళా లేకున్న ప్లేస్కి వెళ్ళి దాన్ని తాత్కాలికంగా తీసేయాలని మేము చెప్పే కోరి గదొక్కటి. కరెంటు పోలు అది తీయదేయింది సారు. తీయదైన తర్వాత ఎవరికైనా ప్రాణ నష్టం అవుతుంది. చాలా మంది పనికి వెళ్ళిన వాళ్ళు అదే పనికి వెళ్ళిన మాత్రంలో పడ్డందుకు ఎవరికి ప్రాణ నష్టం కాలేదు. ఒక అదే పరిస్థితుల్లో అందరూ నైట్ పూట పట్టిందనుకో అందరికి ప్రాణ నష్టం జరిగేది. ఎవరైనా చనిపోయినా కానీ అంతకు పట్టించుకోరు ఈ ఊళ్ళో. అదే పట్టించుకోవాలని మేము చెప్తున్నాం. ఎవరు కానీ ఊరి పెద్దలు కానీ ఎమ్మెల్యే సార్ కానీ మా గేరికి రావాలి. గేరికి వచ్చి ఏదో ఎంక్వైరీ చేసుకోవాలి. కరెంట్ ఉందా లేదా, మంచిగా ఉండరా లేరా, గుడిసెలు ఉన్నాయా లేవా, అందరికి ఇండ్లు ఉన్నాయా లేవా, అన్ని మాకు ఇండ్లు కూడా సరిపోనియలేదు. చదువు పిల్లలు మాత్రం ఇచ్చారు.